నమస్తే AP924x7 న్యూస్కు స్వాగతం. నేను పద్మ. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన కె మోహన్ రావు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు, ఆ శాఖ అధికారులు ఆయనకు పదవి విరమణ అభినందన సభకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, జడ్పీ CEO గిరీష్ కైలాస్, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి ఇతరులు పాల్గొని ఆయన సేవలను అభినందించారు. మన ఇంజనీర్ ఎవరైనా కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీని ఇక్కడ ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా రిటైర్ అవ్వడానికి తప్పదు. అదేవిధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ చూస్తే వారు వెల్ సెటిల్డ్, అంటే వాళ్ళ పిల్లల బాధ్యతలు కూడా తీరాయని తెలుస్తుంది. ఒక అమ్మాయికి మాత్రమే మ్యారేజ్ చేయాలని చెప్పారు. అది కూడా ఈ కోవిడ్ వల్ల అమ్మాయి రాలేకపోవడం వల్ల కొద్దిగా డిలే అవుతుందని చెప్పారు. చూస్తేనే ఫస్ట్ చూసేది 5:30కి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అన్ని డివిజన్స్లో మస్టర్ వేశారా లేదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకునేదాన్ని. ఒకవేళ నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మస్టర్కి వెళ్తూ ఆ మస్టర్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తనిఖీ చేస్తూ ఉండేవారు. సో ఇలాంటి సర్వీస్ చేసినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ టీం కూడా ఒకసారి వాళ్ళ యొక్క బంధువుల మనం సన్మానం చేసింది వాళ్ళ యొక్క బ్రదర్ అండి. అలాగే ఈరోజు ఒక రకంగా వారికి మంచి రోజు ఏమో కానీ మా మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రం చెడు రోజు అనే చెప్పవచ్చు. ఎందుకంటే మోహన్ రావు గారు ఆల్ ఇన్ వన్. అసిస్టెంట్ కమిషనర్ అంటేనే కింద స్థాయి నుంచి మరి పై స్థాయి వరకు ఉండే ప్రతి ఒక్క విందుని కూడా మరి జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడు కూడా హడావుడిగా తిరుగుతూ ఉంటారు. అలాగే ఏ పని చెప్పినా కూడా కాదు లేదు అని కాకుండా ఎంతో గౌరవంగా చిన్నవాళ్ళను కూడా గౌరవించే సంస్కారం మరి వారికే సాధ్యం. నేను చాలాసార్లు చూశాను. నా దగ్గరికి ఎప్పుడో వస్తే నాతో మాట్లాడాలన్నా కూడా అమ్మ మీకు మాట చెప్పొచ్చినా, నేను మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పొచ్చినా అని అడగడానికి కూడా, అంటే ఒక విషయం గురించి నాతో చెప్పాలని కూడా చెప్పడానికి కూడా పర్మిషన్ తీసుకొని చెప్పే సంస్కారం ఈ రోజుల్లో కొద్దిమందికే సాధ్యం. అలాంటి వారిలో మరి మన మోహన్ రావు గారు ఉండడం కూడా చాలా సంతోషం. ఇంకా వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మరి వారి కోడలు గారు చెప్పినట్లుగా, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం గురించి మరి తోటి ఎంప్లాయీస్ చెప్పిన విధంగా వారు అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి మరి యొక్క మన కార్పొరేషన్ పరిధిలో మన వర్క్ అనేది 24 hours ఉంటుంది. కానీ ఉదయం 5 గంటల నుంచి కూడా ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు వస్తారు, అక్కడ పని అవ్వగానే ఈ శానిటేషన్ పని అవ్వగానే మళ్ళీ ఆఫీస్లో కూర్చుంటారు, మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్తారు. అలాగే నిరంతరము కూడా గడియారంలాగా తిరుగుతూ మరి అందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున మరి పదవి విరమణ చేయడము. ఎందుకంటే అలాంటి ఆల్ ఇన్ వన్ దొరకడం అనేది చాలా కష్టం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అలాగే రోజు రోజుకి చాలామంది మరి ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతూ ఉంటే మనకి కొరత కూడా వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇది ఒక పెద్ద సంస్థ. ఈ పరిపాలనా వ్యవస్థలో ఏ ఇద్దరు ఆబ్సెంట్ అయినా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మరి కొరత వస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ అవుతున్నారు. అలాగే అంతకుముందు కూడా మరి కొంతమంది ఏఈలు, వీళ్ళందరూ డిఈలు, వీళ్ళంతా మనకు చాలా అవసరం. ఇప్పటికే ఉద్యోగులు కొరత ఏర్పడుతుంటే ఇంకో ప్రక్క నుంచి మరి ఇలా రిటైర్డ్ అవుతూ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఉద్యోగి ఖచ్చితంగా మరి పదవి విరమణ చేయాలి కాబట్టి చేయాల్సి వస్తుంది. అయినా వారు వెంటనే వారి సొంత ఊరికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒంగోలు డ్రై ఏరియానో తెనాలి బాగుంటుందనో తన సొంత ఊరికి వెళ్ళి శాశ్వత జీవితాన్ని మరి గడపాలనుకుంటున్నారు. అలాగనే వారి సతీమణి వారు ఎప్పుడూ కూడా భర్త గురించి ఒక భార్య కితాబు ఇచ్చారు అంటే ఆ యొక్క భర్త యొక్క విజయానికి కదా కారణం అండి. నా భర్త ప్రతి భార్య కూడా శ్రీరామచంద్రుడు లాంటి భర్తే కావాలని కోరుకుంటారు. మరి అలాంటి భర్త నాకు దొరికే సంతృప్తికరమైన మాట వినడం అనేది తన యొక్క విజయంలో అదొక మెట్టు. కాబట్టి ఇప్పటి నుంచి మరి ఆ భార్య భర్తలు ఇద్దరు
మరి పిల్లలు సెటిల్ అయిపోతే కనుక వారిద్దరూ కలిసి ఆనందకరమైన జీవితాన్ని జీవించాలని, అలాగే ఆరోగ్యంగా ఉండాలని, ఎల్లవెళ్ళ భగవంతుడు మీకు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మోహన్ రావు గారితో నాకు చాలా తక్కువ పరిచయం, 3 నెలల అనుబంధం. ఈ 3 నెలల అనుబంధంలో 2 రోజులకు ఒకసారి మోహన్ రావు గారితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక్కడ దర్శినిలో ఈ స్టాఫ్ అంతా కూడాను ఆయన కొలీగ్స్ ఇచ్చినటువంటి సందేశాల్లో ఆయనకి చాలా బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదులను ఒకసారి నేను మన్నన చేద్దామనే ఉద్దేశంతో ఈ వేదిక మీదకి రావడం జరిగింది. ఆదర్శవంతుడు, సమర్థుడు, వివాదాలు లేనివాడు, ప్రజాసేవకుడు, నిబద్ధత ముక్కుచూటి ఆయన నైజం, లౌక్యుడు, అనురాగమూర్తి, నవనీతుడు, మృదు స్వభావి, స్నేహశీలి, మార్గదర్శకుడు, అధికారులకు విధేయుడు, పని పట్ల అంకిత భావం గలవాడు, మంచి విలువలు గల వ్యక్తి, సున్నిత మనస్కుడు. ఈ విధంగా ఆయన్ని మరి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి భావాన్ని తెలియజేశారు. ఎంపీ గారికి, ఇంకొక పదవి చేసిన ఉత్తర నరసింహ గారికి, వచ్చిన కార్పొరేటర్లకు, సిబ్బందికి, మోహన్ రావు రిలేషన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మోహన్ రావు గారు నాకు శానిటరీ అదే మున్సిపల్ ఎంప్లాయీ అనేది ఇంతకుముందు కొంతవరకు పరిచయం. సుమారు ఒక 1 year బ్యాక్ కలవడం జరిగింది. సార్ ప్రమోషన్ ఉంది సార్, ఇక్కడే చివరికి 1 year కూడా లేదు, ఉందాం అనుకుంటున్నాను అన్నాడు. సరే మినిస్టర్ గారికి నేను ఒకళ్ళే రికమెండ్ చేస్తే మాకు వేస్తారు, కానీ వాళ్ళు మా మినిస్టర్ గారు ఏంటంటే రికమెండ్ చేసి చేస్తారు, వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే మమ్మల్ని పెడతాడు. సరే అని చెప్పి నేను ఒక 2-3 మా వాళ్ళని కలుపుకొని చెప్పించి వేయించడం జరిగింది. తర్వాత డిప్యూటీ మేయర్ అప్పుడు మా ఫోన్ నెంబర్ నాకు ఇప్పించడం జరిగింది. డిప్యూటీ మేయర్ అయ్యాక వార్డులో ఎవరుగా తిరుగుదామని చెప్పి మా వార్డులో గంట బలం పెట్టాడు. 7:30 తిరుగుతుంటే ఇంకా చెత్త తీసేలా అంటే టైం పట్టిందేమో. సరే ఈ ఫోటోలు తీసి సానా మూడంగా సాగి పెట్టా. తర్వాత గాంధీబొమ్మ దగ్గరికి పోతే డ్రైనేజ్ ఫుల్ అయ్యి వస్తూ ఉంది, సార్ నెంబర్కి పెట్టా. ఎమ్మటి సార్ 10 నిమిషాల్లో ఆ సచివాలయం శానిటరీ సెక్రటరీ, శానిటరీ మేస్త్రి, శానిటరీ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి సార్ గాంధీ రోడ్ ఫస్ట్ రౌండ్లో తీస్తాం, సెకండ్ రౌండ్ 8ంటికి ఇస్తాం సార్ అన్నారు. ఈ లోపల గాంధీ రోడ్ వెళ్ళేప్పటికి సార్ బండి పెట్టుకొని ఆడు కూర్చోండి, ఇక్కడ గాంధీ దగ్గరుండి మ్యాన్హోల్ తీపిచ్చి 10 మంది తీసుకొచ్చి గబగబా క్లీన్ చేపిస్తున్నాడు. అంటే ఆయన కమిట్మెంట్ అనేది ఉదయాన్నే ఎక్కడ ఫోన్ చేసినా గబగబా పోయి చేపించడం అనేది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా మామూలుగా అంటే స్ట్రెయిన్ లేకుండా మామూలుగా 2 jobs అనేది మామూలుగా కష్టమైంది. కరోనా టైంలో కూడా మొత్తం అసలు మా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా కింద శానిటైజర్ నుంచి కమిషనర్ దాకా ఎవరు కూడా సెలవు పెట్టకుండా చాలా కష్టపడి పని చేశారు. లేకపోతే ఒక్కళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆ రోజు ఒంగోలు అల్లకొల్లూరు అనిపోయింది. కానీ అందరూ కూడా ఓపిక్గా ఎవరు ఎంత మాట్లాడుతున్నట్టు చేసినా కూడా కష్టపడి పని చేశారు. కమిషనర్ గారు కానివ్వండి, ఎంపీ గారు, మేయర్ గారు, మా పాలకవర్గం కానీ, ఏసీపీలు, డిఈలు, ఎంఈలు అందరూ కూడా నేను చూస్తుంటాను. ఏ ఒక్క క్షేత్రం కూడా ఖాళీగా ఉన్నట్టు కనిపించారు. అంతా బిజీ హడావుడి అంతా కూడా బాగా పనిచేస్తారు. ఇంకా మన మోహన్ రావు గారు అయితే ఉదయాన్నే ఇంకా బండి బయలుదేరి వాళ్ళందరినీ శానిటైజ్ సిబ్బందిని 9 దాకా చూసుకోవడం, 10 దాకా. తర్వాత మళ్ళీ 5 శానిటరీ ఇన్స్పెక్టర్లు, 7 RIలు, 6 ఇంకా అందరినీ వెంబడి పడితే పనులు చేపిస్తా మున్సిపాలిటీని ఏది లేటు కాదు అనే విధంగా కూడా జాగ్రత్తగా చేయడం ఆయన్ని అభినందిస్తున్నాను. ఇంకా ఆయన మామూలుగా ఇరిటేషన్ కాడు. ఒకసారి ఫోన్ చేసి ఒక ఆయన సుబ్బారావు అని వచ్చాడు. సార్ సుబ్బారావు అంట మీ దగ్గరికి వస్తే పని. సుబ్బారావు సార్ ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు అంట. నాకు అర్థం కాదు, ఏదో సార్ ఆర్బీఐ గవర్నర్ అంటే ఏదో ఇంటెన్షన్ అంటున్నాడు. లేదు సార్ జోకులు అన్నారు సార్, సుబ్బారావు పంపిస్తే పనిచేశాడు. ఇంకా ఇప్పుడు అందరూ కూడా అడిగారు ఆయన్ని ఇంకా కంటిన్యూ అవుతారని కూడా. కానీ ఆయన ఎందుకో చాలా ఇప్పటిదాకా చాలా కష్టపడి చేశాను, ఎక్కడ సెలవు పెట్టకుండా కూడా బాగా కష్టపడి చేశానని చెప్పి రిటైర్మెంట్ అవుతాను అంటున్నాడు. ఇక్కడి నుంచి ఆయన శ్రేష్ఠతో ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడపాలని, ఆయనకు ఒకవేళ మళ్ళీ రావాలనిపిస్తే మన కమిషనర్ గారు, మేయర్ గారి పర్మిషన్తో మళ్ళీ రావాలని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులు పాల్గొని జగనన్న కాలనీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మొత్తం ఇది 3 లక్షలు కూడా అవుతుంది. అవును సార్, కొన్ని చోట్ల 2.5 ఇస్ మ్యాక్సిమం సార్. 2.3 యూ కెన్ గెట్ ఫినిష్ అంటే యాజ్ మేమేం చేయలేము. లెవెల్ 4 feet ఫౌండేషన్ సార్. పైప్ లైన్ బోర్డ్స్ వేసి అక్కడి నుంచి సప్లై ఇస్తున్నాం వాళ్ళకి. బిల్ ఏమైనా వచ్చిందమ్మా? ఎంత వచ్చింది? ఇప్పుడు ఇచ్చింది లేబర్ డబ్బులు మీకు వచ్చింది. ఇసుక ఫ్రీయేగా, ఇసుక ఫ్రీయే. సిమెంట్కి ఐరన్కి తగ్గిస్తారు, ఇసుక ఫ్రీయే. పర్ డే 3,000 టర్న్ పర్ డే. ప్రకాశం జిల్లా కరువాది గ్రామంలో నిర్మించిన జగనన్న కాలనీల నిర్మాణ కార్యక్రమంలో జిల్లా మంత్రి బల్లినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సంయుక్త కలెక్టర్లు వెంకట మురళి, కృష్ణవేణి, ఇతర శాఖ అధికారులు పాల్గొని నూతన గృహాలకు శంకుస్థాపన చేశారు. బాబు 25-47 జెండా వైఎస్ఆర్ సిపి జెండా బాసన్నే మన అండా మన రామసరికనోడు శ్రీవాసుడన్నా. అందులో లబ్ధిదారులు మీకు కేటాయించబడ్డ ప్లాట్లలో దయచేసి లబ్ధిదారులు రాకపోతే ఫోన్ చేసి ఇమీడియట్ గా పిలిపించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా అందరినీ మన యొక్క పూజా కార్యక్రమం ప్రారంభిస్తామండి. అందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. వచ్చినటువంటి ప్రభుత్వాధికారుల సమక్షంలో శాఖ వారు కూడా అవగాహన కల్పిస్తారు. అయితే మెటీరియల్ అవన్నీ కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. అలాగే లబ్ధిదారులందరూ గమనించాల్సింది ఏంటంటే ఎవరి ప్లాట్లో వాళ్ళు ఉండి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నారు. మరి ఈ
పునాది వద్దకు వచ్చి లబ్ధిదారుతోటి ఫోటో తీయించుకొని అప్లోడ్ చేయడం. శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి హౌసింగ్, అదేవిధంగా పండుగ వాతావరణంలో ఈరోజు గృహ నిర్మాణాలు చేపట్టడానికి ముందుకొచ్చినటువంటి దంపతులు, గ్రామ ప్రజలు, సోదర సోదరీమణులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గత సంవత్సర కాలంగా ఈ యజ్ఞంలో పాల్పంచుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మనము మన జిల్లాలో ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి సుమారు 1,60,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి మనము ఎంతో కష్టపడి ప్రభుత్వ భూమిని 2,000 ఎకరాల కంటే కూడా పైగా ప్రభుత్వ భూమిని, మరియు బ్రహ్మాండమైనటువంటి ఊరికి దగ్గరలోనే ఉన్నటువంటి ఇప్పుడు మన ఎదురుగా కనబడుతున్నటువంటి ప్రైవేటు భూముల్ని కూడా మనం 1000 ఎకరాలకు పైగా ప్రైవేటు భూముల్ని కూడా కొనుగోలు చేసి రాష్ట్రంలో, దేశంలోనే ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఒక్కరికి ఒక శాచ్యురేషన్ స్థాయిలో ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ శ్రీకారం చుట్టడం జరిగింది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఅవుట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎల్వి బ్యాడ్మింటన్ అకాడమీని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఎస్ఎల్వి బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ బండారి లేఅవుట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎల్వి బ్యాడ్మింటన్ అకాడమీని ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని టీఎస్బీసీఎల్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవిచందు ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున్ యాదవ్, సీనియర్ నాయకులు చందు ముదిరాజ్, సునీల్ రెడ్డి, జగన్ యాదవ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యా నైపుణ్యాన్ని ఐటీ రంగాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. To launch the campaign for the second Global Education and the Startup Congress and Expo Together 2021, which is going to be held in Visakhapatnam. It's a 3-day event starting from November 18th, 19th and 20th. It's a 3-day program. In fact, thousands of participants and hundreds of companies are expected to join this 3-day expo, and we are inviting various government ministries, members of academia, scientists, researchers, scholars, and non-profit members, NGOs, policy makers. And the theme of this Congress and Expo is creating a better future for everyone. In fact, this is jointly being organized by Government of Andhra Pradesh, Department of Education and Department of Industries and IT, along with the support of the under the aegis of Tech Mark. So, actually, this government is committed to creation of a lot of employment and in fact employment for the local people. So, we have enacted a lot of laws, legislations have been formulated, wherein students from the natives will be given a major share and role in all the employment. అంటే గత ప్రభుత్వం మనం చూసాం, ఊరికే బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి గోడల మీద రాసి and then they have gone back on their promises and words. In fact, the manifesto, whatever they have assured to the unemployed youth, they have gone back on that. And job లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం and all that the things that they have said, and then nothing had happened. But now under the dynamic and able leadership of our Honorable Chief Minister Sri Y.S. Jagannath Reddy, we have already created lakhs of employment, and almost 6 lakh employments have been given. And then we have also, for the first time anywhere in the country, the concept of launching a job calendar also has taken place. And then we have come out with a job calendar, and this will be a regular feature henceforth. So in this direction, one more feather in the cap of the main concept of providing employment to the unemployed youth.
we have taken one more step of conducting this global education and startup Congress and Expo, and a lot of companies also will be coming and participating, and then we are very keen to create a very congenial and then healthy atmosphere, especially for these IT companies who are into this education, these edtech companies. Now that thanks to Corona, we have learned a lot of lessons in the form of this online learning and teaching together. And then the entire curriculum and pedagogy also has been reoriented and redirected towards it. Honorable Chief Minister is giving a lot of impetus and then focus on education system, and as all know that a lot of reforms, both institutional and then infrastructural and then administrative mechanisms also have taken place in Andhra Pradesh, and the officials and the government from the other states, especially recently, you all must have seen the officials from the Telangana government, and they have come and then visited Andhra Pradesh, and then they want to replicate the entire concept of Nadu Nedu as it is in Telangana, and then we want to set an example and emulate all these good practices which are being done elsewhere in the country and across the country, and to see that the total investment in the education sector is not an expenditure, it is an investment on the future of millions of the youth of this country and the state of Andhra Pradesh especially. So with this, I thank Minister for Industries, Mekapati Gautam Reddy garu, for joining in launching this second Global Education Startup Congress Expo 2021. So and would to him to just say something about it. మా ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టిన విధానం కానీ రాష్ట్రంలో రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాకా ఏ విధంగా ఒక ఐడియాతో ముందుకు వచ్చారో దాని భాగంగా ఈరోజు రాబోయే రోజులు ఈ ఒక నవంబర్ 18th, 19th, 28th వైజాగ్ సిటీలో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ టెక్ స్టార్టప్స్ కానీ ఒక కాంగ్రెస్ వీఆర్ గోయింగ్ టు బి హోల్డింగ్ అప్. దాని ద్వారా భాగంగా వీఆర్ పార్ట్నరింగ్ విత్ టెక్మార్క్ అనే కంపెనీతో. గతంలో కూడా ఈ టెక్మార్క్ కంపెనీ దే టేకెన్ ఎ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గత సంవత్సరంలో కూడా జరిగింది. కాకపోతే ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల వీ వేర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ యాజ్ మెనీ యాజ్ ఫిజికల్ ప్రజెంటేషన్. కానీ ఈరోజు మన అందరికీ తెలిసింది కూడా ఒకటి ఏంటంటే ఈ ఫస్ట్ సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం మన ఎడ్యుకేషన్ కానీ అలాగే ఇండస్ట్రీ ఏ విధంగా మారుతుందో, హౌ ఇట్ ఈస్ రీఓరియంటింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద చేంజ్ సినారియోస్లో మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా దాని టెక్నాలజీ ద్వారా ప్రతి రాబోయే రోజుల్లో ప్రతి స్టూడెంట్కి కూడా ఈ ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి అందించేటట్టుగా, అలాగే దీని ద్వారా వేరే అంటే దర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ కంపెనీస్ వచ్చి పెట్టుకునే దానికి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ డిమాండ్ సబ్జెక్ట్. సో ఆ డిమాండ్కి సప్లై ఏ విధంగా చేయాలి, దాన్ని చేసేదానికి ఇంక్యుబేషన్ ఏ విధంగా కంపెనీస్ తీసుకురావాలి, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో వైజాగ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా హీ వాంట్స్ టు మేక్ ఇట్ యాజ్ అన్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ డెస్టినేషన్ కాబట్టి సో వీ ఫౌండ్ ఇట్ యాంపుల్ రైట్ లొకేషన్ ఫర్ విశాఖపట్నం టు హోస్ట్ దిస్ కన్వెన్షన్. సో దీని ద్వారా మనకి ఒకటి ఏంటంటే how are we going to educate our children and what are the steps and systems that is required to educate in రాబోయే రోజుల్లో. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ APFSL ద్వారా ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ మధ్యనే డిజిటల్ లైబ్రరీస్ కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఈరోజు మనము వీఆర్ టేకింగ్ టెక్నాలజీ. ఇప్పుడు గతంలో ఇంటర్నెట్ అనేది కొంచెం ఒక విధంగా చెప్పాలంటే స్పెషల్ స్టేటస్ ఉండేది. ప్రతి ముఖ్యమంత్రి గారు వాంట్స్ టు టేక్ ఇట్ టు ద కామన్ పబ్లిక్. ప్రతి ఒక్కరికి కూడా మన ఇంటర్నెట్ యాక్సెస్ ఈరోజు బహుశా నాకు తెలిసి ఇంటర్నెట్ ఇస్ పార్ట్, ఇట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. గతంలో మన కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు లేబర్ అన్నట్టుగా ఉందో, రైట్ టు ఇంటర్నెట్ అనేది కూడా ఇట్స్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ సొసైటీ కాబట్టి సో దీని ద్వారా మనకి టెక్నాలజీ కానీ ఏ విధంగా ఆ టెక్నాలజీ మనకి ఏ విధంగా హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు అస్, ఆ యూస్ఫుల్నెస్ నుంచి టేకింగ్ ఇట్ డౌన్ స్ట్రీమ్ టు ఆపర్చునిటీస్, ఏ విధంగా ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్ చేసి చూపించడం. అలాగే ఈ గ్లోబల్ సెమినార్లో వేరే వేరే దేశాల నుంచి కూడా చాలామంది కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా ఈరోజు మా మంత్రి గారు, ఎడ్యుకేషన్ మంత్రి గారు సురేష్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం కన్నా వీఆర్ కమిటెడ్
to whatever task our Chief Minister has set out. And certainly we welcome all the investors to participate and anybody on intelligence to participate in this convention. హైదరాబాద్లో ఇటీవల కురిసిన వర్షాలకు స్థానిక కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటున్న ఓ కూలి మహిళ ఇల్లు కూలిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద. అసంఘటిత కార్మికుల కుటుంబ భద్రతకు ధీమా కల్పించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నుండి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇతర జిల్లా ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా 1,32,00,000 కుటుంబీకులకు 750 కోట్ల రూపాయల మేర బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుతుంది. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంత భాగము, రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగము కలిపి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే పరిస్థితి. ఈ ఏప్రిల్ 1, 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ పథకం నుంచి తప్పుతుంది. కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ కూడా ఈ పథకం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ స్థానంలో అర్హులు వ్యక్తిగత బ్యాంకుల ఖాతా ద్వారా బీమా చేయించాల్సి బ్యాంకుల మీద పెద్దగా ప్రెజర్ ఉండేది కాదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బ్యాంకుల ఖాతా ద్వారానే బీమా చేయించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిగత ఖాతాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన బాధ్యత బ్యాంకులు. కానీ మనం గమనించింది ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా చేయలేని కారణంగా అక్షరాల 62.5 లక్షల మంది పూర్తి చేయగలిగారు. మిగిలిన 58.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభం చేయడం జరిగింది.
ఈ పథకం కింద 18 నుంచి 70 వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నమోదు చేయించుకోవచ్చు. ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతూ. ప్రకాశం జిల్లాలో దాదాపుగా 10 లక్షల మంది ఈ బీమా కింద నమోదు చేయాల్సి ఉంది. ఎందుకంటే 10 లక్షల చిల్లర బిఎం కార్డ్ మన జిల్లాలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీనిలో నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాదాపుగా 75% నమోదు కూడా పూర్తి చేయడం జరిగింది. వచ్చే 2-3 రోజుల్లో 100% నమోదు చేసి గ్రామ అలాగే వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందులు అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్న వాలంటీర్స్ వాళ్ళ సహకారంతో ఈ పథకం అమల్లో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా యాక్సిడెంటల్ డెత్ కానీ నేచురల్ డెత్ కానీ ఏదైనా జరిగినా ఈ ఉన్నటువంటి పాలసీలో సరైన టైంలో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో ఈ సంబంధించి ఒక మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎలాంటి సహాయం లేకుండా చాలామంది ఇటు తిరుగుతున్నారు. చాలామంది ఇక్కడ కలెక్టరేట్కి రావడం, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇటు తిరగడం అని జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సమస్యలు లేకుండా వార్డ్ స్థాయిలో విలేజ్ స్థాయిలో వాలంటీర్ సహకారంతో ఎప్పుడైనా ఏ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించినట్లయితే వాళ్ళకి ఈ పథకం కింద బీమా పథకం కింద మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకా మన జిల్లాలో కూడా కొంతమంది నమోదు చేయించలేకపోయారు. ఇప్పుడు వార్డ్ సచివాలయం అలాగే విలేజ్ సచివాలయంలో గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందులు అలాగే వాలంటీర్స్ వాళ్ళ సహకారంతో నమోదు రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవడానికి ఎంతోమంది మిగిలిపోయినా ఉంటే పూర్తి చేయాలి. అలాగే ఇప్పుడు జిల్లా స్థాయిలో డిఆర్డిఏలో ఇందాక ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఇప్పుడు వార్డ్ వార్డ్ సచివాలయం స్థాయిలో కార్యక్రమం ముందుకు వెళ్తుంది. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమం భాగంగా అన్ని విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరించమని కోరుకుంటూ ధన్యవాదాలు. ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత జన్మదినం సందర్భంగా పలువురు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలులోనూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి బాలినేని ఆమె చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, క్షేమంగా ఉండండి.